రామాయణ మహాకావ్యంలో మనం మరో ముఖ్యమైన ఘట్టంలోకి అడుగుపెడుతున్నాం. ఈరోజు మనం అరణ్యకాండ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఒక ప్రశాంతమైన వనవాసం ఒక భీకరమైన యుద్ధానికి ఎలా కారణమైందో చూడబోతున్నామన్నమాట. సరే, ఇక ఈ ప్రయాణాన్ని మొదలుపెడతాం. అయోధ్య వైభవాన్ని, రాజభోగాల్ని అన్నిటినీ వదిలేసి రాముడు, సీత, లక్ష్మణుడు అడవి బాట పట్టారు. 14 సంవత్సరాలపాటు అడవిలోనే ఒక సాధారణ మునుల్లాగా కఠినమైన జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ల ధర్మం వాళ్లు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. ఒక చిన్న సంఘటన, ఒక చిన్న ప్రతీకార కోరిక ఈ మొత్తం అరణ్యవాసాన్ని చినికి చినికి గాలివానలా లంకాయుద్ధం దాకా ఎలా తీసుకెళ్ళిందో ఈ విశ్లేషణలో మనం చూడబోతున్నాం. అలా ఒక ఏడాది, 2 ఏళ్లు కాదు, ఏకంగా 10 ఏళ్లు గడిచిపోయాయి. రాముడు, సీత, లక్ష్మణుడు ఆ అడవి జీవితానికి పూర్తిగా అలవాటుపడ్డారు. అక్కడున్న ఋషులతో కలిసి ధర్మమార్గంలో నడుస్తూ, కష్టాల్లో ఉన్నవాళ్లకి సాయం చేస్తూ చాలా ప్రశాంతంగా జీవిస్తున్నారు. అంతా సాఫీగానే సాగుతున్నట్టనిపించింది. వాళ్ల ప్రయాణం దండకారణ్యంలో మొదలైంది. అక్కడికి రాగానే విరాధుడు అనే రాక్షసుణ్ణి అంతమొందించారు. ఆ తర్వాత దాదాపు 10 ఏళ్లపాటు శరభంగుడు, అగస్త్యుడు లాంటి గొప్ప గొప్ప మహర్షుల్ని కలుసుకున్నారు. చివరికి గోదావరి నది తీరాన ఉన్న పంచవటి అనే అందమైన ప్రదేశంలో ఒక పర్ణశాల కట్టుకుని స్థిరపడ్డారు. కాని ఆ అరణ్యంలో అంతా ప్రశాంతంగా లేదు. రాక్షసుల ఆగడాలతో ఋషులు భయంతో బతుకుతున్నారు. వాళ్లంతా వచ్చి రాముడిని శరణు వేడుకున్నారు. స్వామీ, మీరే మాకు దిక్కు అన్నారు. అప్పుడు రాముడు వాళ్లకి అభయమిచ్చాడు. ఈ అరణ్యాన్ని రాక్షసుల పీడనుంచి విముక్తి చేస్తానని ఒక గట్టి ప్రతిజ్ఞ చేశాడు. సరిగ్గా ఇక్కడే కథ మలుపు తిరిగింది. ఎవరూ ఊహించని విధంగా రావణుడి సోదరి శూర్పణఖ రంగప్రవేశం చేసింది. ఆమె రాకతో ఆ ఆశ్రమంలోని శాంతి మొత్తం ఒక్కసారిగా చెదిరిపోయింది. అది ఒక పెను తుఫానుకు నాంది అన్నమాట. అలా యాదృచ్ఛికంగా అటుగా వచ్చిన శూర్పణఖ రాముని చూసింది. ఆయన దివ్యమైన రూపాన్ని చూడగానే మోహంలో చిక్కుకుపోయింది. ఇంకేమాత్రం ఆలోచించకుండా నేరుగా వెళ్లి నన్ను పెళ్లి చేసుకోమని అడిగేసింది. ఇక్కడ చూడండి, ఒక తిరస్కరణ ఎంతటి అనర్థానికి దారితీసిందో. ముందు రాముడు కాదన్నాడు, తర్వాత లక్ష్మణుడు కూడా తిరస్కరించాడు. ఈ అవమానంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. ఆ కోపమంతా సీతమీదకు మళ్ళింది. ఆమెపై దాడి చేయబోయింది. ఆ క్షణంలో లక్ష్మణుడు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం రామాయణ గతిని శాశ్వతంగా మార్చేసింది. అవమానంతో వికృతరూపంతో రగిలిపోతున్న శూర్పణఖ నేరుగా తన సోదరుడు కరుడు దగ్గరికి పరుగుపెట్టింది. జరిగిందంతా చెప్పి వెంటనే పగ తీర్చుకోమని రెచ్చగొట్టింది. చెల్లెలి మాటలతో కరుడికి కోపం నశాళానికంటింది. వెంటనే తన సైన్యంలోని అత్యంత బలవంతులైన 1 కాదు, 2 కాదు, ఏకంగా 14 మంది భయంకరమైన యోధులను రాముడి మీదకి పంపాడు. కాని అక్కడ జరిగింది వాళ్లు కలలో కూడా ఊహించినది. రాముడు ఒక్కడే తన విల్లంబులతో ఆ 14 మంది రాక్షసులను నిమిషాల్లో మట్టి కరిపించాడు. ఇది రాముడి అద్వితీయ పరాక్రమానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ వార్త తెలియగానే ఖరుడు, దూషణుడు, త్రిశురుడు కలిసి 14,000 మంది రాక్షస సైన్యంతో రాముడిపైకి దండెత్తారు. ఆలోచించండి, ఒక్క వ్యక్తిమీదికి ఇంత పెద్ద సైన్యం. శూర్పణఖ ప్రతీకార వాంఛ ఇప్పుడు ఒక మహాయుద్ధానికి దారితీసింది. ఆ భీకర యుద్ధంలో రాముడు ఒంటరిగా ఆ 14,000 మంది రాక్షసులను, వాళ్ల నాయకులైన ఖరదూషణ, త్రిశురులను అందరినీ సంహరించాడు. ఈ అసాధారణ విజయం గురించిన వార్త సముద్రాలు దాటి లంకలో ఉన్న రాక్షస చక్రవర్తి రావణుడి చెవినపడింది. ఒకవైపు తన సోదరుల మరణానికి ప్రతీకారం, మరోవైపు శూర్పణఖ వర్ణించిన సీత అందం. ఈ రెండిటితో రావణుడు ఒక దుష్ట పన్నాగం పన్నాడు. సీతను అపహరించడమే ఆ ప్రణాళిక. రావణుడు మారీచుడు అనే రాక్షసుడి సహాయంతో ఒక మాయ బంగారు జింకను సృష్టించి ఆశ్రమం వైపు పంపాడు. దాని అందానికి ముగ్ధురాలైన సీత ఆ జింకను తెచ్చివ్వమని అమాయకంగా రాముణ్ణి కోరింది. ఇది రాక్షసమాయని రాముడికి అనుమానం వచ్చినా సీత సంతోషం కోసం ఆ మాయలేడిని వెంబడించాడు. వెళ్లే ముందు లక్ష్మణుడికి గట్టిగా ఆజ్ఞాపించాడు, సీతను కంటికి రెప్పలా కాపాడమని. రావణుడి పన్నాగం ఫలించింది. రాముడి బాణం తగిలిన మారీచుడు
చనిపోయే ముందు అచ్చం రాముడి గొంతుతో సీతా లక్ష్మణా అని గట్టిగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు. ఆ ఆర్తనాదం విని సీత భయంతో వణికిపోయింది. తన అన్నకు ఏమీ కాదని లక్ష్మణుడు ఎంత చెప్పినా వినకుండా కఠినమైన మాటలతో అతడిని వెళ్ళమని బలవంతం చేసింది. అన్న ఆజ్ఞ వదిన మాట మధ్య నలిగిపోయిన లక్ష్మణుడు అయిష్టంగానే రాముణ్ణి వెతకడానికి వెళ్ళాడు. పన్నాగం పూర్తయింది. ఇప్పుడు సీత ఒంటరిగా ఉంది. అదును చూసి రావణుడు తన కుట్రను అమలు చెయ్యడానికి ముందుకొచ్చాడు. రావణుడు ఒక సాధు వేషంలో పర్ణశాల వద్దకు వచ్చి భిక్ష అడిగాడు. సీత లక్ష్మణగీత దాటి భిక్ష వేయడానికి రాగానే ఆ సన్యాసి తన భయంకరమైన 10 తలల నిజస్వరూపాన్ని చూపించాడు. ఆ మార్పు ఎంత దిగ్భ్రాంతికరంగా ఉంటుందో గదా. అతను సీతను బలవంతంగా పట్టుకుని తన పుష్పక విమానంలో లంకకు తీసుకువెళ్లాడు. మార్గమధ్యంలో జటాయువు అనే గద్దలరాజు రావణుడితో వీరోచితంగా పోరాడి రెక్కలు గోల్పోయి నేలకొరిగాడు. ఆ మోసం యొక్క పర్యవసానం సీతాపహరణం. ఇప్పుడు కథనం యొక్క ధోరణి పూర్తిగా మారిపోతుంది. రాముడు ఎదుర్కొన్న వినాశకరమైన నష్టం వైపు దృష్టి సారిద్దాం. రాముడు లక్ష్మణుడు తిరిగి వచ్చేసరికి పర్ణశాల నిశ్శబ్దంగా ఉంది. సీత లేదు. ఆ క్షణంలో రాముడి ప్రపంచం తలక్రిందులైంది. అతని దుఃఖం, అతని విలాపం ఆ అరణ్యాన్నే శోకసంద్రంలో ముంచేసింది. మరి తన సర్వస్వాన్ని కోల్పోయిన ఒక యోధుడు ఇప్పుడు దేనికి సిద్ధపడతాడు? అతని దుఃఖం ఇప్పుడు ప్రతీకార జ్వాలగా మారి లంకను దహించడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ నుండే అసలైన రామరావణ సంగ్రామం మొదలవుతుంది.